నాకు విద్య నేర్పిన గురువులకు, ఎక్కడ విచ్చేసిన గురువులకు నా ప్రణామములు. విద్యార్థులకు శుభాశిష్యులు. శుభోదయం పిల్లలు. నేనెవరో మీకు తెలుసా? ఎవరు? ఒక అత్తరు పూసిన గదిలో ఒక వ్యక్తిని పంపితే అత్తరు సువాసనకు అతను అంటినట్లే పండితులు పుట్టిన పొడగట్లపల్లి గ్రామంలో విద్యార్థులకు తెలియదేముంది? చాలా బాగా చెప్పారమ్మా. రాత్రి ఒక సంఘటన జరిగింది, దాన్ని మీకు తెలియచేయాలి. మన ప్రధానోపాధ్యాయులు శేష్ కుమార్ గారు మన దుర్గా ప్రసాద్ గారిని స్వర్గలోకంలో అధిపతి అయిన ఇంద్రుడి దగ్గరికి పంపించారు. రాత్రి పంపించి మీ స్వర్గలోకంలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని మా పొడగట్లపల్లి పాఠశాలకు ఒక గంట పంపించండి అని రిక్వెస్ట్ చేశారు. చిరునవ్వులు చెందే దుర్గాప్రసాద్ గారు నవ్వును చూసి ఇంద్రుడు కాదని లేకపోయారు. అయితే నేను ఆ సమయంలో వీణావాదం వింటూ ఆనందంగా ఉన్నాను. ఆ సమయంలో ఎవరు వచ్చారా అని చూస్తే పొడగట్లపల్లి నుంచి ఉపాధ్యాయులు వచ్చారని తెలిసింది. అయితే మా గురువు గారైనటువంటి స్వర్గాధిపతి ఇంద్రుడు భూలోకానికి ఒక వ్యక్తిని తిరిగి పంపడం ఇష్టం ఉండదు, అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పారు. కానీ మన శేష్ కుమార్ గారు రిక్వెస్ట్ మీద పంపడానికి ఒప్పుకున్నారు. ఒక షరతు పెట్టారు. పంపిన పంట నలగకుండా ఎలా అయితే పంపించానో అలాగే తిరిగి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఒక 60 నిమిషాలు మాత్రమే మీకు సమయం ఇస్తున్నాను, తిరిగి యథావిధిగా స్వర్గలోకానికి తీసుకురావాలని ఒక షరతు పెట్టారు. ఆ షరతు మీదే నేను కూడా ఎంతో మంది జ్యోతిష్యులు పండితులు పుట్టిన పొడగట్లపల్లి గ్రామం పాఠశాలకు రావాలని తహతహలాడాను. దానితో ఇక్కడికి ఈ రోజు విచ్చేయటం జరిగింది. అయితే నా గురించి మీకు కొన్ని విషయాలే తెలిసి ఉంటాయి. నా గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నేను 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన తమిళనాడులోని తిరుత్తని అనే గ్రామంలో వీరాస్వామి సీతమ్మ అనే దంపతులకు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. మా కుటుంబం ఎంత పేదరికం అంటే భోజనానికి విస్తరాకు కొనుక్కోలేని సమయంలో నేలను శుభ్రం చేసుకుని భోజనం తిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నన్ను ఉన్నత విద్య చదవటానికి మా నాన్నగారు స్తోమత లేదని చెప్పడం చాలా బాధ కలిగించింది. అయినప్పటికీ నేను ఎన్నో కష్టాలు పడి ఉన్నత విద్యను మద్రాసు ప్రెసిడెన్సీలో MA పూర్తి చేసి 20 ఏళ్లకే ఉపాధ్యాయుడిగా మారాను. మద్రాసు విశ్వవిద్యాలయము, కలకత్తా విశ్వవిద్యాలయం వంటి విశ్వవిద్యాలయంలో పనిచేశాను. మైసూరు విశ్వవిద్యాలయంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేశాను. 1931లో బ్రిటన్ ప్రభుత్వం నైట్హుడ్ అనే పురస్కారాన్ని ప్రదానం చేసింది. నైట్హుడ్ పురస్కారం ప్రదానం చేసిన వారు ఎవరైనా సరే సర్ అని పిలువబడతారు. అదే విధంగా CV రామన్ గారు కూడా ఆ బిరుదు ప్రదానం చేశారు. అప్పటి నుంచి నన్ను సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పిలిచేవారు. 1947లో స్వాతంత్రానంతరం 1952 నుంచి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాను. 1962 నుంచి 1967 వరకు భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేశాను. నేను మైసూర్ విశ్వవిద్యాలయంలో పనిచేసి కలకత్తా విశ్వవిద్యాలయానికి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో నా విద్యార్థులు నా మీద అభిమానంతో నన్ను నా సామాన్లు గుర్రబండులో పెట్టుకుని
వారే స్వయంగా గుర్రపని లాక్కుంటూ రైల్వే స్టేషన్ వరకు తీసుకువెళ్ళారు. అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. వారి అభిమానానికి నేను ఎంతో పాత్రుడయ్యాను. 1954లో భారత ప్రభుత్వం నన్ను భారతరత్న బిరుదుతో సత్కరించింది. ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతిగా మారటం నాకే కాదు, ఈ దేశంలో అందరి ఉపాధ్యాయులకు గర్వకారణం. నేను రాష్ట్రపతిగా పనిచేస్తున్న సందర్భంలో నా దగ్గర చదివిన విద్యార్థులు, నా స్నేహితులు నా వద్దకు వచ్చి మీ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటామని అడిగారు. నేను ఒకటే మాట అన్నా, నా పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ నా పుట్టినరోజైన సెప్టెంబర్ 5వ తేదీన ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న ఉపాధ్యాయులందరినీ మీరు గౌరవించి సన్మానించి వారికి ఒక ఆదరణ చూపెట్టి ఉపాధ్యాయులను గౌరవిస్తే అది నా పుట్టినరోజు జరుపుకోవడం కన్నా ఆనందంగా ఉంటుందని తెలియజేశాను. అప్పటి నుంచి నా మాట మీద గౌరవంతో మీరందరూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. పుట్టిన వెంటనే తల్లి భాషను నేర్పి ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. నాన్న మన అవసరాలకు కావలసిన ద్రవ్యాన్ని సమకూర్చి మన బయట ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయుడు మనకి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి బాటలు వేస్తాడు. అందుకే తల్లి తండ్రి తర్వాత గురువును దైవంతో సమానంగా భావించారు. కబీర్ దాస్ గారు, నీకు భగవంతుడు గురువు ఇద్దరు ఒకేసారి ఏకకాలంలో ప్రత్యక్షమైతే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావని అడిగితే నేను నా గురువుకే మొదటి నమస్కారం చేస్తానని చెప్పాడు. ఎందుకంటే నాకు పుట్టినప్పుడు దైవం ఎవరో తెలియదు, ఆ దైవం ఎవరో చెప్పింది నా గురువర్యులే. అందుకే నేను మొదట నా గురువుని నమస్కరిస్తానని చెప్పాడు. బంగారాన్ని సాన పెడితేనే ప్రకాశవంతంగా ఉంటుంది. బంగారాన్ని మెరుగు పెట్టడం, వజ్రాన్ని సాన పెట్టడం వాటి ప్రకాశాన్ని పెంపొందించుకుంటాయి. అదే విధంగా ఎంతటి ప్రతిభ ఉన్న విద్యార్థి అయినా ఒక ఉపాధ్యాయుడు అతని నిరంతరం అతని ప్రతిభని గుర్తించి ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా చేస్తేనే అతడు వృద్ధిలోకి వస్తాడు. ఉపాధ్యాయుడు అంత ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నాడు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి, భూమిని చూసి ఓర్పును నేర్చుకోవాలి, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకోవాలి. ఒక ఉపాధ్యాయుడిని చూసి మన పొడగట్లపల్లి గ్రామంలో ఉపాధ్యాయులను చూసి సుగుణాలు నేర్చుకోవాలి. చెట్టున ఉంటే కొమ్మ, పొయ్యిలో పెడితే కమ్మ, ఇంట్లో పెడితే బొమ్మ, గుడిలో పెడితే అమ్మ. వస్తువు ఏదైనప్పటికీ అది ఉంచిన ప్రదేశాన్ని బట్టి, దాన్ని తయారు చేసిన శిల్పిని బట్టి ఆ వస్తువు యొక్క ప్రత్యేకత మారుతుంది. అదేవిధంగా మీలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఒక గురువు యొక్క అవసరం లేకుండా ఉంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. ఉపాధ్యాయుడి యొక్క ప్రోత్సాహంతోనే, ఉపాధ్యాయుడి యొక్క ఆదరణతోనే ఏ విద్యార్థి అయినా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. ఒక రాష్ట్రపతి కావచ్చు, ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక అమెరికా అధ్యక్షుడే కావచ్చు. ఎవరైనప్పటికీ ఒక ఉపాధ్యాయుడి దగ్గర విద్య నేర్చుకున్న వారే. మీరంతా కూడా క్రమశిక్షణతో విద్య నేర్చుకుని మీకు, మీ తల్లిదండ్రులకు, మీ పెద్దలకు, మీ గ్రామానికి, మన దేశానికి, మన భారతదేశానికి గొప్ప పేరు తీసుకువస్తారని, మన పొడగట్లపల్లి గ్రామాన్ని వృద్ధిలోకి తీసుకువస్తారని ఆశిస్తున్నాను. మీరు వృద్ధిలోకి వస్తే నేను స్వర్గం నుంచి చూస్తూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తాను. నా ఆశ నెరవేరుస్తారు కదూ, మీ ఉపాధ్యాయుడి ఆశలు నెరవేరుస్తారు కదూ? ఒక్కసారి చెప్పండి, నెరవేరుస్తారా? నెరవేరుస్తారా?
ఓకే, అందరికీ నాకు ఈ అవకాశం కల్పించిన మన పొడగట్లపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేష్ కుమార్ గారికి, నన్ను ఇంద్రుల వద్ద నుంచి దగ్గరుండి తీసుకొచ్చిన మన దుర్గా ప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.